మంది గుర్తించారు సార్ మమ్మల్ని. కరోనా వచ్చేటప్పుడు అప్పుడు డాక్టర్లు కానీ పోలీసులు కానీ జీవీఎంసీ వర్కర్లకి అప్పుడు గుర్తింపు అనేది వచ్చింది, కొంచెం ఎక్కువ వచ్చింది అన్నమాట జనాల్లో. ఎందుకు వచ్చిందంటే చనిపోయేటప్పటికి వాళ్ళకే ముట్టుకునే అవకాశాలు లేవు, ఎక్కడ వ్యాధి వస్తుందని దూరం దూరం పారిపోతూ ఉండేవారు. మేము మాత్రం బ్లీచింగ్ జల్లుకొని కరోనా టైంలో కూడా మేము పని అనేది అలాగే చేసాం సార్. సందుల్లో ఏంటి, లేదంటే ఎక్కడ చనిపోయిన దగ్గర ఏంటి, ఎక్కడ కుక్కలు చచ్చిపోయినా సరే మేము గొయ్యి పాత పెడుతుంటాం సార్. అప్పటికి కూడా పబ్లిక్ ఏం చేస్తారు, వాళ్ళకి గొప్ప వచ్చిన ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టడం సార్. సముద్రంలో కాగితాలు వచ్చేసారు, తిన్నగా ఆన్లైన్లో పెట్టారు. అది ఎక్కడికి వెళ్ళింది, సీఎం గారికి వెళ్ళింది. అక్కడి నుండి అమరావతికి వెళ్ళింది, అమరావతి నుండి కమిషనర్ సార్కి వచ్చింది. రాత్రి 9:30 గంటలకు సార్ ఆ కంప్లైంట్ వస్తే మేము ఆ టైం అప్పుడు రాత్రి అక్కడ పాములు ఉన్నాయని చూడలేదు, కుక్కలు ఉన్నాయని చూడలేదు. ఆ టైం అప్పుడు చేసి క్లియర్ చేసి మా సూపర్వైజర్ కూడా మాతో ఉండి అమ్మ మీరు ఇలా చేయండి చూసుకొని అనేసి చేయించి ఫోటో అనేది కూడా పెట్టారు సార్. అది అంతా మా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు సార్. అదే మాకు ఒక బాధగా మిగులుతుంది. మేము ఎంత శ్రమ పడుతున్నాం సార్, ఇసుకలు తుడుస్తాం సార్. మేము ఆ ధూళి కూడా వెళ్తూ ఉంటుంది. చాలా మంది అంటే ఇంత పస్తాలు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటారు. మేము అయినప్పటికీ మామూలుగా కడిగించుకొని తినేస్తాం. ఎందుకంటే మాకు ఆ పని కూడా ఏంటంటే మాకు అలవాటు పడిపోయింది. అది మన పని చేయబడితే కదా మనకు ఒక విలువ అనేది ఉంటుంది. దానివల్ల కదా మేము కూడా బ్రతుకుతున్నామని కాన్ఫిడెన్స్ మేము ప్రతిదీ ముందుకు అడిగేస్తుంటాం సార్. కానీ చాలా మందికి ఏంటంటే చులకనగా అనమాట, ఇలా జీవీఎంసీ ఎవరమ్మా అక్కడక్కడ ఉండండి అంటారు. అది విషయం అయితే మాకు చాలా బాధాకరం సార్. ప్రతి పండగ అనేది మన ఆర్కే బీచ్లోనే జరుగుతుంటుంది. ప్రతి ఈవెంట్, ఒక సినిమాది కానీ ఆడియో రిలీజ్ కానీ, ఒక ఏదైనా యోగా డే అయ్యింది అప్పుడు మీకు చాలామంది తెలిసే ఉంటుంది. అప్పుడు కానీ ఇప్పుడు నావి మిలాన్ కానీ ప్రతి ఒక్కటి సార్ మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుండో టూరిస్టులు వస్తూ ఉంటారు, అమ్మ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం బాగుంటాయి అని మమ్మల్ని అడుగుతుంటారు. మేము చెప్తాం సార్ బస్సు ఉంది 24 అవర్స్ వరకు మీకు ఒకటే టికెట్ సార్. అక్కడ కైలాసగిరి ఉంటుంది, అక్కడ కట్టారు. ఇది డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. సబ్మెరీన్ ఉంది సార్, దాని ఎదురుకొచ్చి ఏరో ఫ్లైట్ ఉంది, సిఆర్ఏ మ్యూజియం ఉంది, హెలికాప్టర్ ఉంది, నెక్స్ట్ ఏంటంటే విశాఖ మ్యూజియం ఉంది, అన్నీ ఉంటాయి, ఉడా పార్క్ ఉంటుంది. చాలా బాగుంటుంది సార్ అని మేము చెప్తూ ఉంటాం. చాలామంది అడుగుతారు అమ్మ చాలా బాగుంటుందమ్మా అని. బయట వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారు సార్. కానీ ఒక కలెక్టర్ గారు అయ్యుండి మమ్మల్ని మొన్న విశాఖ ఉత్సవాలకు మాత్రం మమ్మల్ని ఒక మాట మాత్రం పొగడలేదు సార్, అంటే అభినందించలేదు. అందులో మాత్రం మేము చాలా బాధపడుతున్నాం సార్ నిజంగా. అంటే అతను కోపం రావచ్చు,